హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. మన శాస్త్రాలలో సమయాన్ని చాలా శక్తివంతమైనదిగా చెప్పారు. ఆ సమయం వలనే మనుషుల జీవితంలో సంతోషము, దుఃఖము, లాభము, నష్టము ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సమయ చక్రం మారినప్పుడు కోటీశ్వరుడు బీదవాడిగా మారుతున్నాడు, పేదవాడు కోటీశ్వరుడుగా మారుతున్నాడు. సమయం వలనే మనుషుల జీవితంలో సంతోషం, ఒక్కొక్కసారి దుఃఖం వస్తున్నాయి. మరియు ఎప్పుడైనా ఆలోచించారా, మన జీవితంలోనికి శుభ సమయం రాబోతుందని ముందు ఎలా గుర్తించవచ్చు అని? ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఓం నమః శివాయ అని చిన్న కామెంట్ పెట్టండి. జీవితంలోనికి సంతోషం రాబోతుంది అని తెలిపే సంకేతాలను గురించి మనం వీడియోలో తెలుసుకుందాం. దీని గురించి స్వయంగా శ్రీకృష్ణుడే నారదునికి చెప్పాడు. హిందూ ధర్మంలో చెప్పబడిన ఒక కథ అనుసారము ఒకరోజు నారదుడు శ్రీకృష్ణుని కలవడానికి వెళ్ళాడు. ఆయన శ్రీకృష్ణుని అడిగారు, కృష్ణ, మనుషులు వారి జీవితంలో వచ్చే శుభ సమయాలను ముందుగానే ఎలా తెలుసుకుంటారు అని. అప్పుడు శ్రీకృష్ణుడు చెప్తున్నాడు, హే నారద మహర్షి, నేను స్వయంగా మనుషులకు సమయం మారడానికి ముందే కొన్ని సంకేతాలను పక్షుల రూపంలోనూ చిన్నపిల్లల రూపంలోనూ నా భక్తుల ద్వారా కొన్ని సంకేతాలను పంపిస్తాను. వాటిని జ్ఞానవంతులు అర్థం చేసుకుంటారు, చాలామంది వాటిని గుర్తించలేరు. మహర్షితో అన్నాడు, మొదటి సంకేతం ఏమిటి అని. ఎవరైతే మనుషుల బ్రహ్మముహూర్తంలో వారికి మెలకువ, వారంతట వారికి మెలకువ రావడం, ఈశ్వర నామస్మరణ దానంతట అదే జరిగిపోతూ ఉంటుందో వారికి మంచి సమయం రాబోతుందని అర్థం. ఒకటవది, ఇంకా ఎవరైనా కలలో మిమ్మల్ని చేయి పట్టి తీసుకొని వెళ్తున్నట్టు మీకు కలలో కనుక కనిపించినట్లయితే రాబోయే సమయంలో వారి భాగ్య ద్వారాలు తెరుచుకుంటాయని, కొత్త ఉద్యోగం రాబోతుందని, కొత్త అవకాశాలు రాబోతున్నాయని, అటువంటి సమయంలో మనుషులకు స్వయంగా నేనే సహాయాన్ని చేస్తాను. రెండవ విషయం, శ్రీకృష్ణుడు నారదునితో చెప్తున్నాడు, హే బ్రహ్మపుత్ర, ఏ మనుషులు ప్రసన్నంగా ఉంటారో, వారి ముఖంలో ఎప్పుడు కూడా చిరునవ్వు ఉంటుందో, వారి కోపాన్ని వారే జయించిన వారు ఎవరైతే ఉంటారో వారు అర్థం చేసుకోవాలి, వారి జీవితంలో ఇప్పుడు సంతోషాల వర్షం కురవబోతుందని. ఎప్పుడు ప్రసన్నంగా ఉండే మనుషుల యొక్క జీవితంలో ఈశ్వరుడు స్వయంగా నివాసం ఉంటాడు. మనుషుల మనస్సు ప్రశాంతంగా ఉంటే మీ జీవితంలోనికి మంచి సమయం రాబోతుందని అర్థం. మూడో విషయం, ఎవరి ఇంటి ముందు అయితే ఆవు మాటిమాటికి తినడానికి వస్తుందో, ఇంకా కోతులు వారి ఇంట్లోని పదార్థాలను, అంటే వారి చెట్ల మీద అవి పండ్లను కోసుకొని వెళ్ళిపోతూ ఉంటాయి కదా, ఆ విధంగా అన్నమాట. తీసుకొని వెళ్తుంటే ఇక మీ ఇంటి ప్రాంగణంలో పిల్లల్ని పెట్టిన పక్షిగూడు కట్టుకున్న అప్పుడు మనుషులు అర్థం చేసుకోవాలి, రాబోయే సమయం మిమ్మల్ని ఇంకా శక్తివంతం చేస్తుందని, వారు తమ జీవితంలో ఉన్నత స్థానాలకు వెళ్ళబోతున్నారని. నాలుగో సంకేతం, భగవాన్ శ్రీకృష్ణుడు చెబుతున్నాడు, ఎవరి ఇంట్లోనికి చిన్నపిల్లలు పిలవకుండా మాటిమాటికి వచ్చి ఆడుకుంటూ ఉంటారో వారిని చూసి మీరు మురిసిపోతూ ఉంటారు. అటువంటి మనుషుల జీవితంలోనికి సంతోషం రాబోతుందని అర్థం. వారి ఇల్లు సంతోషాలతో నిండుతుందని, కొత్త సంబంధాలు కలవబోతున్నాయని దాని అర్థం. చిన్నపిల్లలు పరమేశ్వరుని స్వరూపం, అది మీకు ఎప్పుడూ శుభాన్నే కలిగిస్తుంది. ఐదవ సంకేతం, భగవాన్ శ్రీకృష్ణుడు చెప్తున్నాడు, మనుషులకి ధన ఆగమనానికి కొత్త కొత్త మార్గాలు వెతుక్కుంటూ వస్తుంటే మనుషులు తెలుసుకోవాలని వారి చెడ్డ సమయం వెళ్ళిపోతుందని, దాని తర్వాత వారి ఇంట్లో లక్ష్మీదేవి స్వయంగా నివాసం ఉంటుందని, ఆ సమయంలో మనుషులకు సమస్త బాధల నుండి విముక్తి లభిస్తుందని, ధనం ఆ ఇంట్లో నిలబడుతుందని. ముందు ఎంత సంపద వచ్చినా నిలబడేది కాదు, కానీ ఇప్పుడు మీ సంపద అంతా కూడా నిలబడుతుంది. ఆరో విషయం, మనుషులు పూజలో భాగంగా భగవంతునికి హారతిస్తూ ఉంటారు. ఆ భగవంతునికి హారతి ఇచ్చినప్పుడు భగవంతుడు మనకి నవ్వుతున్నట్లుగా కనిపిస్తాడు. ఆ హారతి వెలుగులో అది కూడా మీకు మంచి రోజులు రాబోతున్నాయి అనడానికి చాలా చాలా శుభ సంకేతంగా చెప్పవచ్చు. చాలా రోజుల తర్వాత మీ ఇంటికి అతిథులు వస్తున్న మంచి సమయం ప్రారంభమవుతుందని అర్థం. పురుషుని కుడి చేయి, ఆడవారి ఎడమ చేయి అదురుతున్నట్లయితే శుభ సమయాలు రాబోతున్నాయని అర్థం.
ఏడో విషయం శ్రీకృష్ణుడు చెబుతున్నాడు, ఇంట్లో నుండి ఏదైనా మంచి పని కోసం బయటకు వెళ్తున్నట్లయితే దారిలో గోవు కనిపించినా లేదా ఏదైనా సాధువుల ద్వారా మీకు ఆశీర్వాదం లభించినా అప్పుడు మనుషులు అర్థం చేసుకోవాలి మీరు ఏ పని కోసం వెళ్తున్నారో ఆ పని ఎటువంటి ఆటంకములు లేకుండా ఖచ్చితంగా పూర్తి అవుతుందని. సంధ్యా సమయంలో నీటితో నింపిన పాత్ర లేదా పాలతో నింపిన పాత్ర మీకు అనుకోకుండా లభించినట్లయితే మీ భాగ్యం యొక్క తలుపులు తెరుచుకోబోతున్నాయని అర్థం. మీరు తొందరలోనే అదృష్టవంతులు కాబోతున్నారని అర్థం. ఈ సంకేతాలు కనుక మీకు కనిపించినట్లయితే మీరు తప్పకుండా అదృష్టవంతులవుతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఓం నమః శివాయ అని చిన్న కామెంట్ పెట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదములు.